Okay, good morning students. I am E. Yadagiri Reddy, Assistant Professor of Political Science, Nagarjuna Government College, Autonomous, Nalgonda. గత ప్రీవియస్ క్లాస్లలో మనం వెస్టర్న్ పొలిటికల్ థాట్ పాశ్చాత్య రాజనీతి శాస్త్రంలో భాగంగా రాజనీతి తత్వవేత్తల యొక్క రాజనీతి భావాలను గురించి చర్చించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ప్లేటో యొక్క రాజనీతి భావాల్ని, అరిస్టాటిల్, అట్లాగే సెయింట్ థామస్ ఆక్వినాస్, మాకియవెల్లి, థామస్ హాబ్స్, అట్లాగే జాన్ లాక్ మొదలైనటువంటి రాజనీతి తత్వవేత్తల యొక్క రాజనీతి భావాలను గురించి, వారి యొక్క రచనలను గురించి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను గురించి మనం గత ప్రీవియస్ క్లాసులో చర్చించుకోవడం జరిగింది. ఈరోజు మనం క్లాస్లో సామాజిక ఒడంబడికవాదులలో సోషల్ కాంట్రాక్చువలిస్టులు ఎవరైతే ఉన్నారో సామాజిక ఒడంబడికవాదులలో మూడో వ్యక్తి, సామాజిక ఒడంబడికవాదుల్లో ఒకరు, ఆధునిక ప్రజాస్వామ్యానికి బీజం వేసినటువంటి జీన్ జాక్ రూసో అనేటువంటి తత్వవేత్త గురించి, రూసో యొక్క జీవిత విశేషాలని, ఆయన యొక్క రచనల గురించి, అట్లాగే ప్రాకృతిక వ్యవస్థ, మానవ స్వభావం, సామాజిక ఒడంబడికవాదుల్లో ఒక వ్యక్తిగా, ఒక సిద్ధాంతకర్తగా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్పినటువంటి తత్వవేత్త మనకి జీన్ జాక్ రూసో. కాబట్టి ఆయన యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, అట్లాగే జెనేచ్య సిద్ధాంతం, ది థియరీ ఆఫ్ జనరల్ విల్, జెనేచ్య సిద్ధాంతం, ఆ విధంగా రూసోకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలని మనం ఈ పాఠ్యాంశంలో భాగంగా చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మనకి జీన్ జాక్ రూసో సామాజిక ఒడంబడిక కర్తలు అని చెప్పి థామస్ హాబ్స్, జాన్ లాక్, జీన్ జాక్ రూసో వీళ్ళ ముగ్గురిని కూడా సామాజిక ఒడంబడిక కర్తలు లేదా సామాజిక ఒడంబడిక వాదులు, సోషల్ కాంట్రాక్చువలిస్ట్ అని చెప్పి వీళ్ళ ముగ్గురిని కూడా పిలుస్తాం. ఈ విధంగా జీన్ జాక్ రూసో 1712, 1778, 1712లో ఆయన జన్మించి 1778లో ఆయన మరణించడం జరిగింది. రూసో అనగానే మనకి గుర్తుకొచ్చేటువంటి ఒక కొటేషన్, రూసోకి సంబంధించినటువంటి ఏ విషయం చర్చిస్తున్నా కానీ రూసోకి సంబంధించినటువంటి ఒక కొటేషన్ మనకు గుర్తుకొస్తుంది. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ he is in chains. Man is born free but always he is in chains. Quoted by జీన్ జాక్ రూసో. అంటే స్వేచ్ఛగా జన్మించినటువంటి మానవుడు సర్వత్రా సంకెళ్లలో బంధించబడి ఉన్నాడు. స్వేచ్ఛగా జన్మించినటువంటి మానవుడు సర్వత్రా సంకెళ్లలో బంధించబడి ఉన్నాడు అనేది ఇక్కడ రూసో చెప్పినటువంటి కొటేషన్ యొక్క అర్థం. కాబట్టి వాస్తవంగా కూడా ఆలోచిస్తే మానవుడు స్వేచ్ఛాజీవి, మానవుడు స్వేచ్ఛగానే జన్మించాడు. కానీ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల ఆర్థిక, రాజకీయ, సాంఘికపరమైనటువంటి అనేక రకాల కట్టుబాట్లు, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవి మానవుణ్ణి అనేక రకాలైనటువంటి సమస్యల్లో ముంచెత్తుతున్నాయి. కాబట్టి మానవుడు స్వేచ్ఛాజీవి, సహజంగా మానవుడు స్వేచ్ఛాజీవి, కానీ అనేక రకాలైనటువంటి సమస్యలైనటువంటి సంఖ్యలలో బంధించబడి ఉన్నాడు అని చెప్పి మనకి రూసో చెప్పడం జరిగింది. అందుకని మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ హీ ఈజ్ ఇన్ చైన్స్. స్వేచ్ఛగా జన్మించినటువంటి మానవుడు సర్వత్రా నిరంతరం సంఖ్యలలో బంధించబడి ఉన్నాడని చెప్పి మనకి ప్లేటో ఒక మంచి కొటేషన్ని ఇవ్వడం జరిగింది. ప్లేటోకు సంబంధించినటువంటి పరిచయం గురించి మనం చెప్పుకున్నట్లయితే 18వ శతాబ్దం
పశ్చిమ దేశాల నాగరికతలో జ్ఞాన వికాస యుగంగా వర్ణించవచ్చు. 18th సెంచరీని మొత్తం కూడా జ్ఞాన వికాస యుగంగా చెప్పుకుంటాం. అక్కడ వచ్చినటువంటి అనేక రకాలైన మార్పులు, ప్రధానంగా పశ్చిమ దేశాలు, ఐరోపా దేశాల్లో వచ్చినటువంటి విప్లవాలు కానీ, అక్కడ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ, అక్కడ వచ్చినటువంటి టెక్నాలజికల్గా వచ్చినటువంటి చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా 18వ శతాబ్దాన్ని పశ్చిమ దేశాల యొక్క సివిలైజేషన్ నాగరికతలో జ్ఞాన వికాస యుగంగా వర్ణిస్తారు చరిత్రకారులు. జ్ఞానయుగంలో ప్రాచీన సాంప్రదాయ నిరంకుశాధికార రాజ్యం స్థానంలో హేతువాద సార్వజనీన సత్యాలపై నూతన సమాజ నిర్మాణ ప్రయత్నం జరిగింది. ఏదైతే జ్ఞానయుగంలో ఏం జరిగింది? మార్పు జరిగింది. ఏ మార్పు జరిగింది? ప్రాచీనమైనటువంటి ట్రెడిషనల్గా వస్తున్నటువంటి సాంప్రదాయపరమైనటువంటి నిరంకుశాధికార రాజ్యం అనేది నిరంకుశమైన అధికారాలను చెలాయిస్తుంది. నిరంకుశ రాజ్యంగా ఉంది. కాబట్టి ప్రాచీన సాంప్రదాయ నిరంకుశాధికార రాజ్యం యొక్క స్థానంలో హేతువాద, రేషనలిజం అంటాం. రేషనలిజం అంటే హేతువాద సార్వజనీన సత్యాలపై, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాన్ని శాస్త్రీయంగా రూఢీపరచడం, ఆ విధంగా హేతువాద భావాలతో కూడినటువంటి సార్వజనీనమైనటువంటి యూనివర్సల్ సంబంధించినటువంటి ఏదైతే సార్వజనీన భావాలు అవుతున్నా సార్వజనీన భావాలతో కూడినటువంటి సత్యాలపై ఊరికనే అద్భుత కల్పనలు కాకుండా ఏదో ఒకటి చెప్పడం కాకుండా సత్యం, శాస్త్రీయమైనటువంటి దృక్పథాలు ఏవైతున్నాయో అవి వృద్ధి చెందడం జరిగింది. ఆ విధంగా హేతువాద భావాలు, సార్వజనీనమైనటువంటి సత్యాలపై నూతన సమాజం యొక్క నిర్మాణం జరగాలనేటువంటి ప్రయత్నం అనేది జ్ఞాన వికాస యుగంలో జరిగింది. అది ఎక్కడ 18వ శతాబ్దంలో జరిగింది. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి నిరంకుశమైనటువంటి రాజ్యాలను తొలగించి ఒక హేతువాదమైనటువంటి సార్వజనీనమైనటువంటి సత్యంపై ఆధారపడినటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం సమాజం ఆ రోజులో ఉన్నటువంటి మేధావి వర్గం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా ఇట్టి మార్పుకు ఫ్రాన్స్లో తాత్విక శంఖం పూరించినటువంటి తత్వవేత్త రూసో. ఇలాంటి మార్పు ఏదైతుందో సాంప్రదాయమైనటువంటి ఛాందసవాద భావాలతో కూడినటువంటి నిరంకుశమైనటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాని స్థానంలో హేతువాద సార్వజనీన భావాలతో కూడినటువంటి శాస్త్రీయమైనటువంటి వైఖరితో కూడినటువంటి నూతన సమాజ నిర్మాణం గురించి ఏదైతే కోరుకుంటున్నారో ఇట్లాంటి విషయాలకు సంబంధించి అంకురార్పణ ఫ్రాన్స్ దేశంలో జరిగింది. ఆ ఫ్రాన్స్ దేశంలో ఎవరు ప్రధానంగా దానికి తాత్విక శంఖం పూరించినటువంటి తత్వవేత్త జీన్ జాక్ రూసో. కాబట్టి రూసో ఫ్రాన్స్ దేశంలో ఆ విధంగా ఒక జ్ఞాన యుగానికి, జ్ఞాన సమాజాన్ని తయారు చేయడం కోసం తాత్వికమైనటువంటి శంఖాన్ని ఆయన యొక్క తత్వం ద్వారా, ఆయన యొక్క రాజనీతి భావాల ద్వారా ఒక నూతన సమాజ నిర్మాణం కోసం, ఒక తాత్వికమైనటువంటి హేతువాదమైనటువంటి సమాజ నిర్మాణం కోసం రూసో పనిచేయడం జరిగింది. ఆ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహు గ్రంథకర్తగా, లోతైనటువంటి తాత్విక విశ్లేషకుడిగా శ్లాఘించబడ్డటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది రూసో. ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అంటే దానికి జాన్ లాక్ యొక్క భావాలు, ఆయన యొక్క రచనలు, ఆయన చేసినటువంటి కృషి, అట్లాగే ఆయన అనుసరించినటువంటి లేదా ఆయన చూపినటువంటి మార్గంలోనే రాజనీతి భావాలను వివరించడానికి ప్రయత్నం చేసినటువంటి జీన్ జాక్ రూసో కూడా ఆధునిక కాలంలో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్యం అనేది పుట్టడానికి దానికి జీవం పోసినటువంటి ఒక గొప్ప తత్వవేత్తగా మనం ఎవరిని రూసో గురించి చెప్పుకుంటున్నాం. అందుకనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహు గ్రంథకర్తగా, లోతైనటువంటి తాత్విక విశ్లేషకుడిగా, గొప్ప ప్రజాస్వామ్యవాదిగా, ఆధునిక మోడర్న్ మ్యాన్గా, ఆధునికవాదిగా, ఆధునిక మనిషిగా, ఆధునిక తత్వవేత్తగా మనకి రూసో శ్లాఘించబడడం జరిగింది. ఆయన ప్రతిపాదించినటువంటి జనేచ్ఛ సిద్ధాంతం, ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతం చాలా ప్రఖ్యాతి పొందాయి. రూసో అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి అంశం మనకి జనేచ్ఛ, ది థియరీ ఆఫ్ జనరల్ విల్. జనేచ్ఛ సిద్ధాంతం అనేది ఆధునిక ప్రజాస్వామ్యానికి ఒక మూలాధారంగా ఉంది. అట్లాగే ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతం, ప్రజా
పొలిటికల్ సావర్నిటీ గురించి చెప్తే, థామస్ హాబ్స్ ఏమో అబ్సల్యూట్ సావర్నిటీ గురించి చెప్తే, ఇక్కడ జీన్ జాక్ రూసో పీపుల్స్ సావర్నిటీ, ప్రజా సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయం అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రజా సార్వభౌమాధికారం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అట్లాగే జెనేచ్ఛ, ది థియరీ ఆఫ్ జనరల్ విల్, జెనేచ్ఛ సిద్ధాంతాన్ని, ప్రజా సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని రూసో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన యొక్క సిద్ధాంతాలు ఆ రెండు కూడా చాలా రాజనీతి శాస్త్రంలో చాలా ప్రాధాన్యతను సంపాదించుకున్నాయి. తర్వాత రూసోకు సంబంధించినటువంటి లైఫ్ స్కెచ్ తీసుకుంటే, జీవిత విశేషాలను మనం తీసుకుంటే, రూసో 1712 జూన్ 28న స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రపంచ ప్రఖ్యాత నగరం ఏదైతే జెనీవా ఏదైతే ఉందో, జెనీవా నగరంలో జన్మించడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవా నగరంలో 1712 జూన్ 28న రూసో జన్మించాడు. తండ్రి ఇసాక్ గడియారాల షాప్లో మరమ్మతులు చేస్తూ, రిపేర్ చేస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. కాబట్టి ఆయన తండ్రి ఇసాక్, ఆయన పేరు, ఆయన ఒక గడియారాల షాప్లో మరమ్మతుదారుగా, ఒక రిపేర్మెన్గా అక్కడ పనిచేసేది. ఆ విధంగా ఆయన జీవితాన్ని కొనసాగించడం జరిగింది. రూసోకి జన్మనిస్తూనే ఆయన యొక్క తల్లి మరణించింది. అందుకనే రూసో తన రచనల్లో ఈ విధంగా పేర్కొన్నాడు. ఏమని? నా జన్మతోనే నా తల్లి మరణించింది, అదే నా దురదృష్ట పరంపరలో మొదటి సంఘటన అని రూసో తన రచనల్లో అక్కడక్కడ పేర్కోవడం జరిగింది. అంటే దురదృష్టం, నేను కూడా ఒకేసారి జన్మించడం జరిగింది, నేను పుట్టుకతోనే నా తల్లిని కోల్పోయాను, అదే నా దురదృష్ట పరంపరలో మొదటి సంఘటన. నా జీవితం కూడా ఆ విధంగా నిరంతరం అదేవిధంగా సమస్యల సుడిగుండాలతో నడిచింది అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో తన రచనలో పేర్కోవడం జరిగింది. అట్లా 14 సంవత్సరాల వయస్సు వరకు స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఏదో ఒక పని చేస్తూ దేశదిమ్మరిలాగా ఇక్కడ అక్కడ తిరగడం జరిగింది. అక్కడ బాల్యంలో విద్యాభ్యాసం సరిగా నేర్చుకోక 14 ఇయర్స్ వరకు స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో దేశదిమ్మరిగా ఎటు పాల్పోక అటు ఇటు అన్నీ కూడా తిరిగి, తర్వాత ఏ పని చేయాలని ఆయనకి ఓపిక లేకపోవడం, స్వాభిమానం ఎక్కువగా ఉండడం, ఈర్ష్య, అసూయ అన్నటువంటి ఏవైతే చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయని ఆ విధంగా ముందుకు పోనీయలేదు. రూసోకి గల గర్వం, స్వాభిమానం, చెడ్డ ప్రవృత్తి అతన్ని మంచి స్నేహశీలిగా మార్చలేకపోయాయి. ఆయనని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దలేకపోయాయి. ఆయనలో ఉన్నటువంటి కోపం కానీ, అసూయ కానీ, లేకపోతే ఈర్ష్య కానీ, లేదా మితిమీరినటువంటి స్వాభిమానం, నాకే తెలుసు అనేటువంటి ఏదైతే స్వాభిమానం, అతి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం అనేది ఆయనని ఒక మంచి వ్యక్తిగా వివిధ ప్రాంతాల్లో, వివిధ వృత్తులలో నిలవనీయలేకపోయింది. ఆ విధంగా రూసో 1742లో జీవితంలో స్థిరపడేందుకు పారిస్లో అడుగుపెట్టడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో తిరిగి, స్విట్జర్లాండ్లో చాలా ప్రాంతాలు తిరిగి, ఏ పనిలో కూడా కుదురుకోక, ఏ పని కూడా పూర్తిగా ఇష్టంగా చేయక అనేక రకాల ప్రాంతాలన్నీ కూడా తిరిగి కాలం వృధా చేసిన తర్వాత 1742లో జీవితంలో స్థిరపడడం కోసం ఏదో ఒకటి చేసి బతకాలనే ఉద్దేశంతో ఆయన ఫ్రాన్స్లో ఉన్నటువంటి పారిస్ నగరం ఏదైతే ఉందో పారిస్ నగరానికి చేరుకోవడం జరిగింది. తర్వాత ఆయన పారిస్కి పోయిన తర్వాత ఒక మ్యూజిషియన్ కావాలని అనుకున్నాడు. ఆయన సంగీతవేత్తగా రాణించాలని ప్రయత్నం చేసిండు. ఒక సంగీతవేత్తగా రాణించాలని, ఒక మ్యూజిషియన్, మంచి మ్యూజిషియన్గా పేరు పొందినటువంటి మ్యూజిషియన్ కావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యాడు. వెనీస్లోని ఫ్రెంచ్ దౌత్యవేత్త కార్యాలయంలో ఒక ఉద్యోగం సంపాదించాడు. వెనీస్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ దౌత్యవేత్త కార్యాలయంలో ఏదైతే రాయబార కార్యాలయం ఏదైతే ఉందో, ఫ్రెంచ్ దౌత్యవేత్త యొక్క కార్యాలయంలో ఒక ఉద్యోగాన్ని, ఏదో విధంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు. కానీ ఆయనకున్నటువంటి అతి విశ్వాసం లేదా కోపం అనేటువంటి ఏ లక్షణాలు లేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ అధికారితోటి ఘర్షణ పడి ఆ ఉద్యోగాన్ని వదిలేయడం జరిగింది.
ఆయనలో ఉన్నటువంటి స్థిరత్వం లేకపోవడం ఏదైతే ఉందో దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగితోటి దౌత్య కార్యాలయంలో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ అక్కడ చేరినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయనతో ఘర్షణ పడి ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది, ఆ ఉద్యోగాన్ని వదిలేయడం జరిగింది. తర్వాత 1744లో పారిస్లో ఒక చిన్న హోటల్, ఒక టిఫిన్ సెంటర్ లాగా ఒక పలహారశాలని ప్రారంభించాడు. 1744లో పారిస్లోనే ఒక చిన్న పలహారశాల అంటే ఒక హోటల్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఆయనతో పాటు ఒక పని మనిషి పనిచేస్తుండేది. ఆ పని మనిషి పేరు తెరీసా లావాసియర్ అనేటువంటి ఈయనతోటి పనిచేసేటువంటి ఒక పని మనిషి ఎవరైతే ఉందో ఆ పని మనిషితోనే ప్రేమలో పడి ఆమెనే తర్వాత కాలంలో వివాహం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా 1744లో పారిస్లో చిన్న పలహారశాల అంటే ఒక హోటల్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడే పనిచేస్తూ ఆ హోటల్లోనే పనిచేసేటువంటి ఒక పని మనిషి అయినటువంటి తెరీసా లావాసియర్ అనేటువంటి ఆమెని పెళ్లి చేసుకొని అదేవిధంగా జీవితాన్ని ఆయన కొనసాగించాడు. రాజనీతి తాత్వికునిగా 1749లో రూసో వెలుగులోకి వచ్చాడు. ఆయన యొక్క రాజనీతి భావాలు అవన్నీ కూడా రచనలు చేస్తూ ఎప్పుడు బయటికి రావడం జరిగిందంటే రాజనీతి తాత్వికునిగా 1749లో ఆయన వెలుగులోకి రావడం జరిగింది. శాస్త్రీయ విజ్ఞానం కళలు మానవుని అభివృద్ధికి దోహదం చేశాయా లేక అతని యొక్క పతనానికి దారితీస్తాయా? శాస్త్రీయ విజ్ఞానం కానీ కళలు కానీ మానవుని యొక్క అభివృద్ధికి దోహదం చేస్తున్నాయా లేక అతని పతనం వైపు తీసుకుపోతున్నాయా అనేటువంటి అంశంపై అకాడమీ ఆఫ్ డిజోన్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మొట్టమొదటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి రూసో. ఆయన తనకున్నటువంటి లక్షణాల వల్ల తన యొక్క గుణం వల్ల కానీ తన భావాల వల్ల కానీ అనేక రకాలైన సమస్యలకి బాధలకి ఒడిదుడుకులకి ఆయన జీవితంలో గురి కావడం జరిగింది. అందుకనే ఇందాక మనం చెప్పుకున్నాం, పుట్టుకతోనే తల్లి చనిపోయింది, అదే నా యొక్క జీవితంలో మొదటి దురదృష్ట సంఘటన, అదే పరంపర జీవితం మొత్తం కూడా కొనసాగింది అని చెప్పాడు. ఆ విధంగా అనేక రకాల ఒడిదుడుకులకు గురవుతూ ఆయన జీవితం అనేది కొనసాగింది. అవసాన దశలో చివరికి మూర్ఛ వ్యాధితో బాధపడుతూ 1778 జూలై 2న పారిస్లో రూసో కన్నుమూయడం జరిగింది. రాజనీతి భావాలని ఆయన 1749లో ఆయన యొక్క రాజనీతి భావాల ద్వారా వెలుగులోకి వచ్చి అట్లనే పనిచేస్తూ రాజనీతిని అధ్యయనం చేస్తూ అవసాన దశలో మూర్ఛ వ్యాధితో బాధపడుతూ 1778లో జూలై 2న పారిస్లోనే రూసో కన్నుమూయడం జరిగింది. రూసో యొక్క ప్రధాన రచనల గురించి మనం చెప్పుకున్నట్లయితే రూసో అనేక రకాలైనటువంటి గ్రంథాలని రాయడం జరిగింది. రూసో యొక్క రచనలు అనేక రకాల రచనలు ఉన్నాయి మనకి. వాటిల్లో రూసో రచనల ద్వారా ఆయన యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచ నలుమూలలా విస్తరించింది ఆయన యొక్క ఖ్యాతి. కాబట్టి రూసోకు సంబంధించినటువంటి ప్రధానమైన రచనల్ని మనం తీసుకుంటే డిస్కోర్స్ ఆన్ ది మోరల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. నెంబర్ 1 ఈజ్ డిస్కోర్స్ ఆన్ ది moral effects of arts and sciences. Number 2 is origin of inequality. మూడవది ఎమైల్. నాలుగవది సోషల్ కాంట్రాక్ట్. దిస్ ఈజ్ ఏ ఫేమస్ బుక్ ఆఫ్ జీన్ జాక్ రూసో. రూసోకి అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి గ్రంథం సోషల్ కాంట్రాక్ట్, సామాజిక ఒడంబడిక. సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి దాన్ని కూడా ఒక గ్రంథాన్ని ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ 5th వన్ డైలాగ్స్ అనేటువంటి ఇంకొక రచన. తర్వాత కన్ఫెషన్స్ అనేటువంటి ఇంకొక రచన. రూసోకి ఆయన యొక్క రచనల ద్వారా ప్రపంచంలో అనేక రకాల కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. రూసో యొక్క రచనలు మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటే డిస్కోర్స్ ఆన్ ది మోరల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. రెండవది ఆరిజిన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ.
మూడవది ఎమైల్, నాలుగవది సోషల్ కాంట్రాక్ట్, ఐదవది డైలాగ్స్, ఆరవది కన్ఫెషన్స్. తర్వాత రూసో మీద ప్రభావం చూపినటువంటి అంశాలు. రూసో యొక్క రచనలతో పాటు రూసో మీద ఏ అంశాలు ప్రభావం చూపాయి, రూసో మీద ప్రభావం చూపినటువంటి అంశాలు ఏంటి? రూసో మీద ప్రభావం చూపినటువంటి అంశాలను మనం తీసుకున్నట్లయితే దాంట్లో హాబ్స్, లాక్ యొక్క రచనలు ప్రధానంగా, సామాజిక ఒడంబడిక కర్తలైనటువంటి థామస్ హాబ్స్, జాన్ లాక్ యొక్క రచనలు ఏవైతున్నాయో ఆ రచనల యొక్క ప్రభావం బాగా రూసో మీద పడింది. తర్వాత తన జన్మభూమి స్విట్జర్లాండ్లోని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి డైరెక్ట్ డెమోక్రసీ ఏదైతే ఉందో, ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం కూడా రూసో మీద బాగా పడ్డది. అది కూడా ఆయనను బాగా ప్రభావితం చేసింది. తర్వాత మూడవది ఫ్రాన్స్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు. ఆ రోజుల్లో ఆయన నివసించిన కాలంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా పారిస్లో ఉన్నటువంటి సాంఘికమైనటువంటి, రాజకీయమైనటువంటి, ఆర్థికమైన పరిస్థితులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆయనని ఆ విధంగా ఒక రాజనీతి తత్వవేత్తగా కార్యోన్ముఖుడిని చేయడం జరిగింది. తర్వాత ఫ్రాన్స్లో భూస్వామ్య వర్గం, మతాధికారుల యొక్క దుష్ప్రవర్తన. ఆయన సాంప్రదాయ భావాలను వ్యతిరేకించడానికి, ఆధునిక భావాలను సమర్థించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గం కానీ మతాధికారుల యొక్క దుష్ప్రవర్తన ఏదైతే ఉందో, చెడ్డ ప్రవర్తన ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయనని ఆధునిక వ్యవస్థ వైపు, ఒక నూతన సమాజం వైపు అడుగులేసే విధంగా ఆయన్ని ముందుకు నడిపించడం జరిగింది. తాను అనుభవించినటువంటి దుర్భరమైనటువంటి దరిద్రమైన పరిస్థితుల్లో తన జీవితం కొనసాగింది కాబట్టి ఆ విధమైనటువంటి సమాజం ఉండకూడదు, ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలనే పరిస్థితుల్లో ఆయన ఆలోచించడం జరిగింది. అట్లాగే ప్లేటో, అరిస్టాటిల్ యొక్క రాజనీతి భావాలు, జాన్ లాక్, హాబ్స్తో పాటు జాన్ లాక్ తర్వాత థామస్ హాబ్స్ యొక్క రచనలు, వాళ్ళ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, వాళ్ళ యొక్క రాజనీతి భావాల ప్రభావం రూసో మీద ఎంతగానో ఉంది. దాంతోపాటు ప్లేటో, అరిస్టాటిల్ యొక్క రాజనీతి భావాల ప్రభావం కూడా, ప్లేటో అట్లాగే అరిస్టాటిల్ యొక్క రాజనీతి భావాల ప్రభావం కూడా మనకి రూసో మీద బాగా పడింది. ఈ విధంగా ఆయన ఒక రాజనీతి తత్వవేత్తగా మారడానికి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా దోహదం చేయడం జరిగింది. అట్లా రూసోకు సంబంధించినటువంటి పరిచయం, తర్వాత రూసోకు సంబంధించినటువంటి జీవిత విశేషాలు, తర్వాత రూసోకు సంబంధించినటువంటి ప్రధాన రచనల గురించి, తర్వాత రూసోకు సంబంధించినటువంటి ఆలోచన విధానంపై ప్రభావాలు, ఆయన రాజనీతి తత్వవేత్తగా మారడానికి ఏ అంశాల ప్రభావం చూపాయమని ఇప్పుడు చెప్పుకున్నాము. వాటిలో మనకి థామస్ హాబ్స్, జాన్ లాక్ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. అందుకని సామాజిక ఒడంబడిక వాదులు అని చెప్పి థామస్ హాబ్స్, జాన్ లాక్, రూసో అని చెప్తున్నాం. అంటే ముగ్గురు కలిసి కూడా ముందు సామాజిక ఒడంబడిక సిద్ధాంతం గురించి థామస్ హాబ్స్ చెప్తే, తర్వాత జాన్ లాక్ కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు, తర్వాత రూసో కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. వీళ్ళు ముగ్గురు కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని సామాజిక ఒడంబడిక వాదులు అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఆ విధంగా రాజ్యం ఎట్లా ఆవిర్భవించింది అంటే సామాజిక ఒడంబడిక ద్వారా రాజ్యం ఆవిర్భవించింది అని చెప్పే సిద్ధాంతమే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. తర్వాత ప్రాకృతిక వ్యవస్థ అంటే ఏ విధంగా ఉంది, ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఏ విధంగా ఉన్నాడు, ప్రాకృతిక వ్యవస్థలో మానవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, తదితర అంశాలన్నింటిని మనం తదుపరి నెక్స్ట్ క్లాస్లో మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ.